नारसिंगी में पेश आए सैयद हिदायत अली नामी इंजीनियर के कत्ल की वारदात हल, 2 अफराद गिरफ्तार जिसमें एक खातून भी शामिल। साइबराबाद की नारसिंगी पुलिस ने हिदायत अली कत्ल में 2 अफराद बशमुल एक खातून को गिरफ्तार कर लिया, जो मकतूल हिदायत अली की पड़ोसन है। इस सिलसिले में पुलिस ने बताया कि 29 साला सैयद आमिर साकिन फलकनुमा और 24 साला सीमा बेगम उर्फ सीमा साकिन छोटा बाजार किला गोलकुंडा को गिरफ्तार कर लिया। इंस्पेक्टर पुलिस नारसिंगी हरिकृष्णा रेड्डी ने बताया कि सीमा और आमिर के दरमियान गुज़िश्ता 2 साल से ताल्लुक़ात थे। मकतूल 31 साला हिदायत अली, जो छोटा बाजार इलाके के साकिन सैयद ख्वाजा के बेटे थे, पेशे से इंजीनियर थे जो सऊदी अरबिया में काम करते थे। ईद के सिलसिले में हिदायत अली अपने घर आए थे और 30 जून को उनकी रवानगी थी। पुलिस के मुताबिक हिदायत अली ने अपने पड़ोस में रहने वाली खातून सीमा बेगम का फ़ोन नंबर हासिल कर लिया और उनसे मुलाकात की ख्वाहिश कर रहा था। सीमा ने हिदायत अली के ताल्लुक़ से अपने आशिक आमिर को बताया और दोनों ने मिलकर मंसूबा बनाया। मंसूबे के तहत सीमा ने हिदायत से मुलाकात के लिए रजामंदी जाहिर की और हिदायत अली अपनी गाड़ी लेकर सीमा के साथ मंचिरिलुवाला इलाके पहुंचा और आमिर अपनी मोटरसाइकिल पर हथियार के साथ उनके पीछे पीछे मुकाम वारदात पर पहुंच गया। पहले हिदायत अली से झगड़ा करने के बाद बुरी तरह से उन पर चाकुओं के मुतादिद वार किए गए और हिदायत अली को हलाक करने के बाद सीमा आमिर के साथ मोटरसाइकिल पर चली गई। नारसिंगी पुलिस ने उन दोनों को शाहीन नगर इलाके से गिरफ्तार कर लिया है। తేదీ 29/6/2024 రోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాల టైంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంచిరేవుల విలేజ్లో ఈ గ్రీన్ ల్యాండ్స్ వెంచర్ ఏదైతే ఉందో జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్లో ఒక స్టాబింగ్ జరిగిందని చెప్పేసి మనకు 12 గంటల 40 నిమిషాలకి ఒక డయల్ 100 కాల్ రావడం జరిగింది. దాంట్లో మా పెట్రోలింగ్లో ఉన్న స్టాఫ్ జావేద్ అండ్ అదర్ స్టాఫ్ అక్కడికి ఇమీడియట్గా రీచ్ అయ్యి అక్కడ వివరాలు ఏం జరిగింది ఏందని తెలుసుకోగా అక్కడ ఒక పర్సన్ ఓపెన్ ప్లాట్లో తుమ్మ చెట్లు మొలిచినటువంటి ఓపెన్ ప్లాట్లో చివర్లో కత్తిపోట్లకు గురై పడి ఉన్నాడని తెలిసింది. అప్పుడు మృతుడు ఎవరని చెప్పేసి కనుక్కోవడానికి పాకెట్స్ చెక్ చేయడం జరిగింది మా వాళ్ళు. దాంట్లో ఒక పర్స్ దొరకడం, ఆ పర్సులో ఒక పాన్ కార్డు దొరకడం, ఆ పాన్ కార్డ్ పైన హిదాయత్ అలీ సన్ ఆఫ్ సయ్యద్ ఖాజా అని చెప్పేసి రావడం జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి సీన్కు రీచ్ అవ్వడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వెహికల్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్యూజ్ల కోసం చేయడము, ఎఫ్ఐఆర్ చేసుకోవడము, అక్యూజ్ల కోసం వెతకడము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మాకు దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల హత్య చేసింది సయ్యద్ ఆమిర్, ఇతను ఫలక్నుమాకు చెందినటువంటి పర్సన్, అండ్ సీమా బేగం అని చెప్పేసి ఈమె ఈ గోల్కొండ చోటా బజార్లో ఉండేటువంటి ఆమె అని తెలిస్తే దాంట్లో వాళ్ళని పట్టుకోవడానికి కోసము మా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్తోన ఇద్దరిని కూడా 30 తారీఖు పొద్దున మార్నింగ్ అవర్స్లో ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే ఈ ఎవరైతే సీమా బేగం ఉందో, ఈ సీమా బేగము మృతుడి ఇంటి ఎదురుగా, అంటే చోటా బజార్ గోల్కొండ ఏరియాలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటుంది. ఈమెకు ఈ సయ్యద్ ఆమిర్ అనే పర్సన్కి ఎవరైతే ఫలక్నుమాలో ఉంటాడో ఈయనకు గత 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ భాగంలో ఇద్దరు కూడా కలిసి ఉండడము, చేయడము, తిరగడం చేసినట్టుగా తెలిసింది. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో ఈయన ఇంజనీర్గా పనిచేస్తాడు. మొన్న బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కి ఇక్కడికి గోల్కొండకు రావడం జరిగింది. ఆ తర్వాత ఈ సీమా బేగంకు ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్స్ చేయడము, ఆమెతో మాట్లాడడానికి ట్రై చేయడము, ఆమెతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ట్రై చేయడం అన్నట్టుగా తెలిసింది. ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి తేదీ 29 నాడు పొద్దున 11 గంటలకి బయటికి వెళ్దాము అని చెప్పేసి చెప్పగా, అదే విషయాన్ని సీమా బేగము సయ్యద్ ఆమీర్కు చెప్తే, ఆమీర్ అక్కడ నుంచి నన్ను సతాయిస్తుండు ఈయన అని చెప్తే సయ్యద్ ఆమీరు సీమా బేగం ఇద్దరు ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి ఫలక్నుమా నుంచి ప్రీ ప్లాన్డ్గా కత్తి అన్నీ తీసుకొని బైక్ పైన ఇక్కడికి వచ్చిండు. ఎవరైతే సీమా బేగం గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చి నిలబడగా డిసీజ్డ్ హిదాయత్ అలీ అతని క్వాలిస్ వాహనంని తీసుకొని గోల్కొండ ఫోర్ట్ రోడ్కి వచ్చి అక్కడ నుంచి సీమా బేగం ఎక్కించుకొని ఈ మంచిరేవుల విలేజ్కి
ఎక్కడైతే మనకు హత్య జరిగిందో ఆ ప్లేస్కి వచ్చి అక్కడ ఉండగా ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో నిందితుడు సయ్యద్ ఆమీర్ వీళ్ళని ఫాలో అవుతూ వాళ్ళతో పాటు వెనకాల వచ్చి వీడియోగ్రఫీ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత రోడ్డు మీద ఇద్దరికి ఆమీర్కు అండ్ హిదాయత్ అలీకి గొడవ జరగడం, ఆ గొడవ తర్వాత ఆయన్ని లోపలికి రా మాట్లాడదామని చెప్పి ప్లాన్గా తీసుకెళ్ళడము. ఆమీర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే కత్తి తీసి అతని మీద అటాక్ చేయడం జరిగింది. ఆయన పడిపోయిన తర్వాత కూడా అతన్ని కత్తితో దాడి చేసి చనిపోయే వరకు కూడా కత్తిపోట్లకు గురి చేసిండు. అది అయిన తర్వాత ఇమీడియట్గా బయటికి వచ్చి ఇద్దరు కూడా ఈ సయ్యద్ ఆమీర్ తెచ్చుకున్న బైక్ పైన పారిపోవడం జరిగింది. దీంట్లో ఇద్దరిని కూడా మేము చట్ట ప్రకారం ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి